ఈ వెంచర్ వచ్చేసి షాద్నగర్లో ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎన్ఆర్ఎస్సి బిసైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది డిటిసిపి విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు. మనము ఇది ఫేజ్ 1 వచ్చేసి 20 acres, ఫేజ్ 2 వచ్చేసి 9 acres. ఇది ఆల్మోస్ట్ అంత డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. డిటిసిపి విత్ రేరా సర్టిఫైడ్ లేఅవుట్. అప్ టు 70% బ్యాంక్ లోన్ ఉంటుంది. ఇది ఇక్కడ ఓన్లీ 5% ప్లాట్స్ అవైలబుల్ అయినాయి. 95% ప్లాట్స్ సేల్ అవుట్ అయిపోయినాయి. మేము డెవలప్మెంట్స్ ఏ విధంగా చేసినాం చూడవచ్చు. డిటిసిపి నామ్స్ ప్రకారం బీటీ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తే సరిపోతుంది. కానీ మేము హెచ్ఎండిఏ లాగా మేము సీసీ రోడ్స్ వేసినాం. ఎలక్ట్రిక్ కానీ పార్క్ కానీ అదే ఇలా ప్లాట్స్ వేసి వచ్చేసి మినిమం స్టార్టింగ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్. ఇది ఇస్రో డేటా సెంటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. షాద్నగర్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ విల్లా కట్టుకోండు. మేము ఈ స్టార్ సిటీ ప్రాజెక్ట్ ఏ విధంగా డెవలప్ అయిందో మీకు లైవ్లో చూపిస్తున్నాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే మనం షాద్నగర్లో డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇంకా మనం చాలా చూడాలి. ఎందుకంటే ఒక 10 years ముందు విజన్ చేసుకుని మన గవర్నమెంట్ మంచి పోలపేర్ సెడ్జ్ కానీ అదే ఇలా పెద్ద సెడ్జ్ కానీ అన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే షాద్నగర్లో కమింగ్ రీజనింగ్ రోడ్ ఇట్లా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి పోతుంది. ఎందుకంటే షాద్నగర్లో ఏ విధంగా డెవలప్ అయిందని మీకు ఇంతకుముందు ఇలా నా వీడియోలో మీకు చూపించినాం. ఒకప్పుడు షాద్నగర్ ఏ విధంగా డెవలప్ అయింది, ఇప్పుడు షాద్నగర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆల్రెడీ ఫేజ్ 1లో మన రీజనింగ్ రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫేజ్ 2 ఒకటి పెండింగ్ ఉంది. ఫేజ్ 2 పెండింగ్లో ఏం లేదు. మనం రీసెంట్గా మనము పేపర్ కటింగ్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ అన్ని ఇచ్చేసింది. రీజనింగ్ రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 15,000 నుంచి 15,000 నుంచి 20,000 23,000 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీ వితిన్ 5 yearsలో మీరు పెట్టిన అమౌంట్ డబల్ అయ్యేది 100% ఛాన్సెస్. మేము స్టార్ సిటీ ప్రాజెక్ట్ ఏ విధంగా డెవలప్ అయిందో మీకు చూడవచ్చు. మేము పార్క్ కానీ ఆల్మోస్ట్ 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిక్ కానీ అన్ని డెవలప్మెంట్స్ అని అయిపోయినాయి. 100% డెవలప్మెంట్స్ అయిపోయి డిటిసిపి విత్ రేరా సర్టిఫైడ్ లేఅవుట్. అప్ టు 70% బ్యాంక్ లోన్ ఉంది. మేము పార్క్ ఏ విధంగా డెవలప్ చేసినామో లైవ్లో చూపించాం. ఇంతకుముందు నా స్టార్ సిటీ ప్రాజెక్టు ఏ విధంగా డెవలప్ అయిందో చూడవచ్చు. ఆ వీడియోలో ఈ వీడియో మేము కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎంత జనం చెప్తున్నామంటే మీకు ఎట్లాంటి లీగల్ ఒపీనియన్ అయినా ఏ వర్క్ అయినా డాక్యుమెంట్స్ ఏమంటే ఇష్టం, ఎట్లనైనా ఎవరితోనైనా లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ ప్రాపర్టీస్.